బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్ ఆధ్వర్యంలో రామన్నపేట బీసీ విద్యార్థి సంఘం మండల నూతన అధ్యక్షుడిగా నల్లబోతు మధు యాదవ్ని ఎన్నుకోవడం జరిగింది। ఈ సందర్భంగా నల్ల మధు యాదవ్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన నల్లబోతు మధు యాదవ్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ నిరంతరం కృషి చేయాలని అన్నారు। బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్ ఆధ్వర్యంలో రామన్నపేట బీసీ విద్యార్థి సంఘం మండల నూతన అధ్యక్షుడిగా నల్లబోతు మధు యాదవ్ని ఎన్నుకోవడం జరిగింది। ఈ సందర్భంగా నల్ల మధు యాదవ్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన నల్లబోతు మధు యాదవ్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ నిరంతరం కృషి చేయాలని తెలిపారు। ముఖ్యంగా విద్యార్థుల హక్కుల సాధన, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, బీసీ హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై బాధ్యతగా పోరాటం చేయాలని సూచించారు। విద్యార్థులు సమస్యలపై రాజీ లేకుండా బీసీ విద్యార్థుల హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగాలని రామన్నపేట మండలంలో బీసీ విద్యార్థి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని నల్ల మధు యాదవ్ తెలిపారు। ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నల్లబోతు మధు యాదవ్ని నాయకులు సన్మానించారు। ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు సాగర్ల కర్ణాకర్ యాదవ్, నాగార్జున ప్రభుత్వ కళాశాల అధ్యక్షులు నీలకంటి నాగరాజు, బీసీ నాయకులు అనుముల మనోజ్ తదితరులు పాల్గొన్నారు। బీసీ విద్యార్థి సంఘం రామన్నపేట మండల అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి నల్లబోతు మధు యాదవ్ గారికి బీసీ విద్యార్థి పక్షాన ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం। నల్లబోతు మధు గారు బీసీ విద్యార్థి సమస్యల పట్ల, బీసీ హక్కుల కోసం, స్కాలర్షిప్ల గురించి, విద్యార్థుల పరిష్కారం కోసం, బీసీ సమస్యల పట్ల, హాస్టల్ సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేయాలనేసి బీసీ విద్యార్థి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। నల్గొండ జిల్లా నల్ల మధు యాదవ్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు। నాకు ఇలాంటి రామన్నపేట మండలం తరఫున బీసీ విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడిగా నియమించిన అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। నల్గొండ జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు నల్ల మధు యాదవ్ అన్నగారి ఆధ్వర్యంలో రావణపేట మండల అధ్యక్షుడిగా నల్లబోతు మధు ఎన్నికైనందున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం।